శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనంలో నేను చదువుతున్నాను, నాతో కూడా కలిసి మీరు చదవాలని ఆశిస్తూ ఉన్నాను. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను. నా జీవితంలో స్థిరత్వం లేదు. ఏది చేసినా ఒక దాంట్లో నేను నిలబడలేకపోతున్నాను. ఎక్కడ జాయిన్ అవుతుంటే వాళ్ళు తీసేస్తున్నారు, లేకపోతే ఏదైనా పని ప్రారంభిస్తే అది మధ్యలో ఆగిపోతుంది. ఏ దాంట్లో కూడా ఇంతవరకు ఒక స్టేబుల్ అవ్వలేకపోయాను. నా భవిష్యత్తు ఇలాగ అయిపోయిందా, నా బ్రతుకు ఇలాగ అయిపోయిందా, నేను ఇంకెలా బ్రతుకుతానో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావా? లేకపోతే ఈ మనుషుడు ఏది చేసినా స్థిరపడట్లేదు, లేదా నా బిడ్డ ఏ పని చేసినా మట్టిపాలైపోతూ ఉంది, ఎందులోని స్థిరముగా లేరు. ఏ కంపెనీకి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, వ్యాపారం చేసినా, ఏదైనా ఒక వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్కి వెళ్ళినా ఎందులో కూడా నిలబడట్లేదు. ఏ శనిగ్రహాలు మీదున్నాయో ఇని రకరకాల ఆలోచనలతో బాధపడుతున్నావేమో. ఈరోజు లోకరక్షకుడైన యేసు నీ కుటుంబానికి ఇస్తున్న మాట, దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా. స్ట్రాంగ్గా ఉన్నటువంటి వుడ్ దగ్గర మేకు కొడితే మళ్ళీ రాదది. సిమెంట్ గోడకి, వాల్కి మేకు బలంగా సుత్తిచ్చి కొడితే మళ్ళీ దాన్ని ఎవరు లాగలేరు. అంటే దేవుని యొక్క వాగ్దానం చూడండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను. అయ్యో నా చిన్న జీవితం, ఎప్పుడు స్థిరపడతాం, ఈ బ్రతుకేంటి, ఆ బ్రతుకేంటి, ఏది ఎట్లా చేయాలి అస్సలు అర్థం కావట్లేదు, బ్రతకాలనిపించట్లేదని ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావా?
దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దిట్టమైన చోట అంటే గట్టిగా ఉన్న చోట మేకు కొడితే ఎలా రాదో అలాగ దేవుడు నిన్ను దీవెనకరముగా స్థిరపరుస్తూ ఉన్నాడు, ఆధ్యాత్మికంగా స్థిరపరుస్తూ ఉన్నాడు, ఐశ్వర్యవంతునిగా స్థిరపరుస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వరాలతో నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మితే 7 మార్లు ఆమేన్ 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 అని 7 మార్లు చెప్పు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ చేతి పనిని, నీ యొక్క ఆలోచన, నీ ఉద్యోగాన్ని, నీ వ్యవసాయాన్ని, నీ సేవని, నీ పరిచర్యని దేవుడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా నిన్ను ఆయన బలముగా స్థిరపరుస్తున్నాడు. ఆత్మ ఆశీర్వాదం నీకు కలుగును గాక. దేవుడిచ్చిన ఆశీర్వాదాల నుంచి ఎప్పుడు కూడా నిన్ను ఎవరు తొలగించలేరు. ఎవరెవరు నీ ఆశీర్వాదాలు లాగేద్దామన్నా సరే దిట్టమైన చోట మేకు కొట్టబడినప్పుడు అది ఎవరు కూడా లాగలేరు కదా. అలాగే నీ ఆశీర్వాదాలు కానీ, నీ ధనము కానీ, నీ ఆస్తి కానీ, నీ బిడ్డలను కానీ ఎవరు కూడా కదపలేరు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు స్థిరపరచబడుతున్నావు. పరిశుద్ధ ఆత్ముడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. ఆత్మాభిషేకము ఎట్లా వస్తుంది? మీ అందరి మీద చేతులుంచి తైలముతో ప్రార్థన చేయటం. ఎందుకంటే దైవజనుడు సమూయేలు ప్రవక్త దావీదు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆయన శిరస్సు మీద నూనె పోసి చేతులుంచి దీవించినప్పుడు నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. సమూయేలు దైవజనుడు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. అండర్లైన్ చేసుకోండి. ఈరోజు వర్తమానం ఇది. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. ఆమేన్. అందరు నాతో చెప్పండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. ఈ తైలాభిషేకం ద్వారా జరిగేది ప్రతి నెల మీకోసం ఎందుకు ఇంత కష్టపడి వస్తున్నాను అంటే మీరందరూ దేవుని కార్యాలు చూడటం మొదలుపెట్టారు. దేవుని ఆత్మ మీ మీదకి దిగి రావాలంటే దేవుని అభిషేకం మీకు ఉండాలి. అందుకనే తైలము తీసుకుని నేను కూడా అందరిలాగా ప్రసంగం చేసి వెళ్ళిపోవచ్చు, కానీ నిలబడి మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేసేది ఎందుకంటే ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. ఓకే, ఈ మాట చాలాసార్లు విన్నాం. ఆత్మ దిగి వస్తుందని అనుకుంటున్నాం. ఆత్మ అంటే ఏంటి తెలుసుకోవాలి ఈరోజు. ఏంటి? గట్టిగా చెప్పండి. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. దైవజనుడు నూనె పోసి ప్రతిష్ఠ చేశాడు దావీదు మీద. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చింది. ఈ తైలాభిషేకంలో పాలు పొందిన మీ అందరి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఆత్మ అనగా నోట్ చేసుకోండి, దేవుని ప్రేమ. ఏంటది? చూడండి, వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం చదవండి. రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. ఆత్మ లక్షణాలు మనం చూస్తే దేవుని ప్రేమ నీ మీదకి దిగి వస్తుంది. దైవజనుడిగా నేను చేతుల నుంచి ప్రార్థిస్తాను నూనెతో. దేవుని ప్రేమ నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీ హృదయంలో దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. నీ హృదయంలో ఉన్న పాపములను, దోషములను అన్నిటినీ దేవుని ప్రేమ క్షమించి నీ హృదయంలో ఉన్న కోరికలన్నీ నెరవేరినట్లుగా ప్రేమ కార్యము జరిగిస్తుంది. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. బాగా మనం ఎవరైనా ప్రేమిస్తే ఏమిస్తాం చెప్పండి. ప్రేమిస్తే భార్య భర్తను ప్రేమించింది అనుకోండి, భర్త కోసం ఏం చేస్తుందంటే షాప్కి వెళ్ళి షర్ట్ కొంటుంది, ప్యాంటు కొంటుంది,
సరైన బట్టలే కొనుక్కోడు మా ఆయన ఎప్పుడు పాపం, ఎప్పుడు మా కోసమే ఆలోచిస్తాడంటది. అదే కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తుంది, ఆ బట్టలు కూడా ఉతకదు అసలు. ఈడు మురుకోడు, ఈడు అంతే, వీడికి బట్టలు లేవు. ప్రేమ ఉన్నప్పుడు మనకు ఏదో చేయాలనిపిస్తుంది, ఇవ్వాలనిపిస్తుంది. ఇంటి పక్క వాళ్ళని ప్రేమ ఉందనుకోండి, చారు పంపుతావు, పప్పు పంపుతావు, మజ్జిగ పంపుతావు, ఆ స్వీట్ పంపుతావు, ముచ్చట్లు పెడుతుంటావు. ఏదైనా తేడా వచ్చిందనుకో మొత్తం అటు సైడ్ డోరే ఓపెన్ చేయవు, ఇంకా మొత్తం డోర్ క్లోజ్ చేసేస్తావు. ఏ అంటే వాళ్ళకి మనకి సంబంధం లేదంటావు. ప్రేమ ఉన్నప్పుడు కలయికలు ఉంటాయి, ప్రేమ ఉన్నప్పుడు ఇవ్వటం అనేది చేయటం అనేది ఉంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే దోషములను కప్పుకుంటుందట. ఆమేన్. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ కొడుకు ఎంత తప్పు చేసినా తల్లి ప్రేమ ఉంటుంది కనుక నా కొడుకు అలా ఈ మధ్య అలాగా చేసేడేమో కానీ అలా చేసే మనిషి కాదంటది ఎప్పుడు కూడా. అటు దొంగతనం చేసినా నా కొడుకు దొంగ అని చెప్పదు, ఎందుకంటే అది తల్లి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేనప్పుడు అది అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. ప్రియులరా, మన ప్రేమ అంతంత మట్టిగా ఉంటుంది, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుని ప్రేమ నీలో ఏదైనా చిన్న కోరిక చూసిందనుకో ఆ కోరికని 100% నెరవేర్చేస్తుంది దేవుని ప్రేమ. హల్లెలూయా. రోమీయుల రాసిన పత్రిక 15:32 చదవండి. చదవండి. సహోదరులరా ఉండి తప్పింపబడి ఈ పరిచర్య వచ్చి కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, అందరూ అండర్లైన్ చేసుకోండి, ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఆమేన్. ఆత్మ అనగా దేవుని ప్రేమ. హల్లెలూయా. మీ మీదకి చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ బలమైన ఆత్మ దేవుని ప్రేమ నీలోనికి దిగి వస్తుంది. అమ్మా, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడైయుండును గాక. ఆమేన్. తైలాభిషేకానికి వచ్చిన మీరు ఎంత భాగ్యవంతులు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తుండగా మీ మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఆత్మ అనగా దేవుని ప్రేమ. ఆమేన్. ఆ ప్రేమ మీ మీదకి దిగి వచ్చినప్పుడు నీలో పాపం ఉందనుకోండి, నీ హృదయంలో పాపము లక్ష్యము చేసేవనుకో, అబద్ధాలు ఉంటాయి. మన లోపల ఎన్ని ఉంటాయో అబద్ధాలు ఉంటాయి, ఇంకేముంటాయి, గొడవలు ఉంటాయి, కజ్జాలు ఉంటాయి, అసూయ ఉంటుంది, మత్సరం ఉంటుంది, క్రోధం ఉంటుంది, కోపం ఉంటుంది, కక్ష ఉంటుంది. ఈ అభిషేకం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ ప్రేమ నీ హృదయంలోనికి వచ్చినప్పుడు ఈ పాడుపడినటువంటి స్థితి అంతా కూడా మంచి స్థితిగా దేవుడు మారుస్తాడు. అది దేవుని ప్రేమ. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించు. నీకెవరి మీద ద్వేషం ఉందో ఆ ద్వేషము ప్రేమగా మారిపోతుంది. నీ చెడుగు ముందు కడగబడుతుంది. నీ హృదయంలో ఒక తలంపు ఉంటుంది కదా, ఒక మంచి ఇల్లు ఉంటే బాగుండు, నాకు ఒక మంచి అందమైన భర్త వస్తే బాగుండు, మాకు పాడి పంటలుంటే బాగుండు, నాకు ఒక కారు ఉంటే బాగుండు, నాకు ఒక ఉద్యోగం వస్తే బాగుండు. ఇలాగా చిన్న చిన్న కోరికలు ఉంటాయి, కానీ పైకి చెప్పుకోలేవేమో. కానీ ఈ ప్రేమ లోపడుండి నీ బుర్రలో నీ హృదయంలో ఏమేమి కోరికలు ఉన్నాయో అన్ని స్కాన్ చేసి దేవుని కార్యాన్ని నీ పట్ల రుజువుపరుస్తుంది. ఇది దేవుని ఆత్మ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, వారి మీద
ఈ ప్రార్థన తైలం వేసి ఏసునామములో 7 సిలువలు వేయండి, ఆటోమేటిక్గా ఆత్మ వారిని అణిచివేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ అంటే ఆత్మ నుండి వచ్చే ప్రేమ. ఈ తైలాభిషేకంలో మీ మీద చేతులుంచి తైలం అలా టచ్ చేస్తున్నాను, ఎందుకంటే మీ మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? ఆత్మ వలన ప్రేమ. మీకు ఎన్ని కోరికలు ఉంటాయో, నా రోగం తగ్గిపోతే ఎంత బాగుండు, మా గేదె 2 లీటర్లు ఇస్తుంది, 4 లీటర్లు ఇస్తే ఎంత బాగుండు, మా చేలో ధాన్యం ఎక్కువ పండితే బాగుండు, మా మామిడి తోట ఎక్కువ కాస్తే బాగుండు, కట్నం లేకుండా నా కూతుర్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎంత బాగుండు. ఉండదు అలాంటి కోరికలు. కానీ పైకి చెప్పలేం. కొన్ని సమయాల్లో నాకు మగ పిల్లోడు పుడితే ఎంత బాగుంటాం, ఎవరెవరో పిల్లోడిని ఎత్తుకుంటున్నాను, నాకు 2 పిల్లలుంటే ఎంత బాగుండు. ఒక ఆడపిల్ల ఉండాలి, ఒక మగ పిల్లోడు ఉండాలి. ఎందుకు మగ పిల్లోడు అంటే కొట్టి మీద సరుకు పట్టుకొచ్చి పెడతాడు. ఆడపిల్ల ఎందుకంటే ఇల్లంతా క్లీన్ చేసి శుభ్రంగా వంట వండుతుంది అని అనుకుంటాం. ఏ బుల్లు కోరికలే ఉన్నా సరే, ఎవరికి నువ్వు చెప్పినా ఎవరు నెరవేర్చరవి. అభిషేకం ద్వారా ఆత్మకి ఆ కోరికలన్నీ తెలుసుకుంటుంది కనుక నీ కోరిక యావత్తు దేవుడు సఫలము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డ బాగా చదవాలని కోరుకుంటున్నావా? విదేశాలు వెళ్ళాలి, జాబ్ చేయాలి అని కోరుకుంటున్నావా? నీ ఇల్లంతా రక్షించబడాలి, నా భర్త మారు మనసు పొందాలి, నా భర్త తాకుండా ఉంటే చాలు బాబు అని కోరుకుంటున్నావా? నువ్వు ఏదైనా, కొన్ని కోరికలు మనం చెప్పగలము, కొన్ని కోరికలు చెప్పలేము. నువ్వు చెప్పింది చెప్పలేనిది అర్థం చేసుకునేది దేవుని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము మన సంతానంలో మన మగపిల్లల్ని పైకి ధనవంతులు చేయలేము, మన ఆడపిల్లల్ని ధనవంతులు చేయలేము. మనం చేయవలసింది ఏంటంటే ఆత్మను అపేక్షించాలి. ఆమేన్. దేవుని ఆత్మ మన మీదకి రావాలంటే పిలువబడిన దైవజనుడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు నీ మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి నీ పట్టణానికి వస్తున్నాడు కనుక ఆ ప్రార్థనలో నువ్వు పాలు పొందితే దేవుని ప్రేమ నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మీకు ఉద్యోగాలు ఇస్తాయి. ఆదికాండంలోకి రండి. యోసేపుకి అక్కడ ప్రధానమంత్రి పోస్ట్ వచ్చేసింది. ఒక్కసారి వాక్యం తెరవండి. ఆదికాండంలోకి వెళ్తే బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఈ అభిషేకము మీకు ఉపాధిని కలగజేస్తుంది. ఆత్మ బ్రతుకు తెరువిస్తుంది. ఆదికాండము 41వ అధ్యాయము 34 నుండి మనం చూస్తే, ఇక అందరూ శ్రద్ధగానండి. ఇక్కడ రాజుగారికి ఒక కళ వచ్చింది. ఎవరికి? గట్టిగా చెప్పట్లేదు. ఐగుప్తు దేశంలో ఉన్న రాజుగారి కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే 7 బలమైన ఎన్నెలు సముద్రములో నుండి బయటకు వచ్చినాయి, ధాన్యం ఎన్నెలు. మళ్ళా 7 బలహీనమైన ఎన్నెలు వచ్చి బలమైన ఎన్నెల్ని మింగేసినాయి. మళ్ళా కొంత సమయం తర్వాత 7 బలమైన ఆవులు వచ్చినాయి. 7 బలమైన ఆవులు వస్తే 7 బలహీనమైన ఆవులు బలమైన ఆవుల్ని మింగేసినట్టు కళ వచ్చింది. రాజుగారికి బుర్ర పట్టుకున్నాడు, ఈ కళ భావం ఏంటి అర్థం కావట్లేదు. అక్కడున్న యోసేపు పిలిచారు యోసేపుని. యోసేపు వచ్చి, రాజా 7 సంవత్సరాలు నీ రాజ్యములో బలమైన ఎన్నులు, బలమైన ఆవులు అంటే పాడి పంటలు 7 సంవత్సరాలు బలంగా పండుతాయి. బలహీనమైన ఎన్నులు ఆవులు అంటే 7 సంవత్సరాలు పంట పాడి ఉండదు, కరువు వస్తుంది. కనుక నీవు ఈ పాడి పంటలు 7 సంవత్సరాలు పండిన పంట నీవు గోడౌన్స్ కట్టి ధాన్యం నిల్వ చేయాలి. ఆ కరువు సమయంలో మీరు బ్రతకటానికి ఉంటుంది, దేశము కరువులో పడిపోకుండా ఉంటుందని చెప్పాడు. అప్పుడు రాజుగారు అక్కడున్న మంత్రులు అందరూ ఆశ్చర్యపడిపోయి
మరి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు రాజు. యోసేపు అంటాడు, రాజా, ఎవరైనా జ్ఞానముగా ఉన్న వాళ్ళని మీరు ఒక లీడర్గా పెట్టి పెద్ద పోస్ట్ ఇచ్చి ప్రధానిగా చేసి ఈ ధాన్యము ఈ రెవెన్యూ అంతా కూడా ఆ మనుషుడు పోగు పెట్టేలాగా ఒక ప్రధానమంత్రిని నిలబెట్టండి అని చెప్పాడు. అక్కడ చూడండి ఆ రాజు ఏమంటున్నాడంటే 37వ వచనం, ఫరో చూసారండి ఏమంటున్నాడు, అందరూ అండర్లైన్ చేసుకోండి, వివేక జ్ఞానము గల ఒక మనుషుణ్ణి చూసుకుని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించండి. చూడండి 37వ వచనంలోకి రండి. అందరూ అండర్లైన్ చేసి, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, అందరూ కూడా గట్టిగా చెప్పండి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? రాజుగారు అల్లుపోయాడు దెబ్బకి. వాళ్ళందరూ మంత్రులే. ఐగుప్తీయులు చాలా ఎవరికి అవకాశం ఇవ్వరాళ్ళు. నేను ఐగుప్తు దేశం అంతా తిరిగాను, ఐగుప్తు దేశం అంతా సంచరించాను, ఆ ఫరో సామ్రాజ్యాన్ని ఆ ప్లేసులన్నీ చూసి వచ్చాను. వారు ఇప్పటికీ కూడా చాలా మూర్ఖ స్వభావం వాళ్ళకి. ఎర్ర సముద్రం అంతా కూడా ఎలాగ పాయలైందో చూసి వచ్చాను. మీకు చెప్తున్నాను, అలాంటి మనుషులు ఏం చేశారంటే యోసేపు దర్శన భావం చెబితే రాజుగారు అక్కడున్న మంత్రులందరూ కలిసి ఏమన్నారంటే, ఈ రాజుగారు అంటున్నాడు గడ్డం కింద చెయ్యట్టుకుని మంత్రులతోటి, ఒరే మంత్రులారా, ఈ మనుషుడు లాంటి ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొనగలమా? అసలు మనం చూస్తామా ఇలాంటి మనుషుల్ని? ఆ మంత్రులందరూ నిజమే రాజా, మనం చూడం, అమ్మో ఏదో ఆత్మీయుని మీద ఉంది, మరేం చేద్దాం? అప్పుడు అంటాడు రాజు, ఎస్, ఎన్నో వచ్చినది 40. అందరూ అండలే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి అతని సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా కేకలు వేయండి హల్లెలూయా అని. మనం ఏమీ లేని వాళ్ళమే, కానీ మనం ఎలాంటి వాళ్ళమో తెలుసండి, సడన్గా రథం ఎక్కేస్తాం, అంతే, సడన్గా సింహాసనం మీదకి వెళ్ళిపోతాం. మన పిల్లలు మనము రాజయోగం అనుభవిస్తాము, ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నది కనుక అది సడన్గా తటస్థిస్తుంది. నమ్మిన వారి గట్టిగా చప్పటి ప్రవహిస్తుంది. అందరూ తలలో వంచండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలువబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలువబడి, ఇలాంటి దేవుని ఆత్మ ఉన్న మనుషుణ్ణి మనము కనుగొనగలమా? నిజమే, మనం కనుగొనలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పాపాన్ని క్షమించేది అభిషేకము,
నన్ను పవిత్రపరిచేది అభిషేకము. ఆత్మ నాకు కావాలని నీ దాసుడు నా మీద చేతులుంచి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నాకు దయచేయి బాబు. ఎప్పుడైతే అలా నువ్వు ప్రార్థిస్తావో ఆ ఆత్మ దేవుని ప్రేమగా నీలో దిగి వచ్చి నీకు చిన్న చిన్న కోరికలు ఏమున్నాయో, పెద్ద కోరికలు ఏమున్నాయో వాటన్నిటినీ స్కాన్ చేసి నీ జీవితంలో కార్యము జరిగేలాగా ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఇక నీ ఆలోచనలన్నీ సఫలమైపోతాయి. పిల్లలు లేరని ఏడుస్తున్నావా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? ఏ రాజయోగము ఉండటానికి ఇల్లు లేదు, సరైన బ్రతుకు తెరువు లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, అంతంత మట్టికైనా ఏడుస్తున్నావా? రెండు చేతులు పైకెత్తి నా పాపాలు క్షమించు, నాలో నీ ఆత్మ కావాలి, నాలో నీ ప్రేమ కావాలి, నీ కార్యం నా పట్ల నెరవేర్చు బాబు. ధనవంతునిగా చేసేది దేవుని ప్రేమ, నిన్ను ధననిధిగా మార్చేది, రక్షణ నిలయముగా నీ ఇల్లు మార్చేది దేవుని ప్రేమ. ఆయన నిన్ను అనాదిగా విడువాడు. తైలాభిషేకమైన మరుక్షణమే ఆత్మ నీ మీదకి బలముగా దిగి వస్తుంది. పనులు జరిగించడానికి ఆత్మ దిగి వస్తుంది. ఆత్మ బలముగా దిగి వస్తుంది. అది నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.